మేజర్గా ఇంకొక విషయం చెప్పాలంటే నీడిల్స్ కూడా స్టెరిలైజ్డ్ ఉంటాయి, ఇంపోర్టెడ్ ఉంటాయి. వాడిన నీడిల్ ఇంకోసారి వాడరు, మనిషికి ఇంకొకరు వాడరు, ఎవరి నీడిల్ వాళ్ళకే వాడతారు, డిస్పోజ్ చేస్తారు. కాబట్టి ఎక్కడ ఇంతవరకు ఇన్ఫెక్షన్స్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన దాఖలాలు ఎప్పుడు 100% సేఫ్. అయితే ఈ విధానాన్ని అనుసరిస్తూ ప్రచారం చేసే ఎవరైనా విఐపీస్ కానీ సెలబ్రిటీస్ కానీ ఉన్నారా? అంటే నేను కొంతమందిని విన్నాను, అంటే నా దగ్గర సెలబ్రిటీ కొంతమంది వస్తూనే ఉన్నారు అది. కానీ నేను విన్నది ఏంటంటే సచిన్ టెండూల్కర్ ఈ టెన్నిస్ ఎల్బో ఇక్కడ పెయిన్, టెన్నిస్ ఎల్బోకి ఆక్యుపెంచర్ ద్వారానే ఆయన తీసుకున్నారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆయన. తర్వాత సానియా మీర్జా కూడా, అతను టెన్నిస్ ప్లేయర్, ఆమె కూడా ఈ విధానాన్ని ఫాలో అయినట్టు విన్నాను. దాదాపు ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీలకు, ఇప్పుడు మొన్న ఎక్కడో చూశాను, మొన్న కూడా ఎక్కడో చూశాను, వీళ్ళు మిగతా సినిమా మన తెలుగు హీరోలు సెలబ్రిటీలు కూడా ఫాలో అవుతున్నారు. బట్ నే పేర్లు చెప్పడం బట్ ఉన్నారు ఈ ఫాలో. ఎందుకంటే వీళ్ళే కాదు, మన కేంద్ర మంత్రులు కొంతమంది, అమిత్ షా లాంటి వాళ్ళు, ఈ మోదీజీ లాంటి వాళ్ళు, కొంతమంది వీళ్ళు దీన్ని ఫాలో అవుతున్నారు. ఈ ఆక్యుపంక్చర్, ఆయన చేతిలో ఒక ఉంటుంది, ఆక్యుప్రెషర్ ఒక మంత్ర దాంట్లో ఉంటుంది చూసారా, ఆ ముళ్ళలాగా ఉంటుంది. మోదీ వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు, చాలా మంది ఫాలో అవుతున్నారు. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు ఈ మధ్య రామ్దేవ్ బాబా గారు కూడా ఒక వీడియో చూశాను నేను కూడా. ఆయన డైరెక్ట్ గా ఆయన ఒంటి నిండా నీడిల్ ఇలా వేశారు, చుట్టూ వేస్తున్నారు. దాన్ని ఆయన నేను వేసుకుంటున్నా చూడండి, ఇప్పుడు నాకేమవుతుందో చెప్తున్నా పెద్ద వీడియో పెట్టారు ఆయన. డైరెక్ట్లీ ప్రమోటింగ్ కాదు, ఆయన అనుభవాన్ని స్వయంగా ఆయన నీడిల్ వేస్తూ, ఆహా ఇప్పుడు ఇలా బ్రీతింగ్ పెరుగుతోంది, నాలో ఏదో ఒక అద్భుతమైన ఎనర్జీ వస్తుంది అని ఆయన చెప్తుంటే నేను ఒక వీడియో చూశాను నేను. సో ఇలా అనేక మంది సెలబ్రిటీ ఫాలో అవుతున్నారు. మేము సెలబ్రిటీలు అంటే అది అలా ఉంటారు, కానీ కామన్ మ్యాన్, సామాన్యులు అనేక మంది ఫాలో అవుతూ చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందుతున్నారు. ముందు ప్రజల్లోకి వెళ్తుంది, తర్వాత సెలబ్రిటీలు వస్తారు ఆటోమేటిక్గా. ముందు ప్రజా బాహుల్యం యాక్సెప్ట్ చేయాలి ఈ విధానాన్ని. ఈ చికిత్స తీసుకునేటప్పుడు ఏమైనా డైట్ ఫాలో కూడా చేయాలా? నియమాలు ఏమైనా ఉన్నాయా, ఆహార నియమాలు? డైట్ అంటే మేజర్గా ఎందుకంటే ఉంటుంది, డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఆహారమే ఔషధం. మా విధానంలో ఔషధం లేదు కాబట్టి ఆహారాన్ని ఔషధంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆహారాన్ని కనుక చాలా జాగ్రత్తగా పద్ధతి ప్రకారం, బేస్ కఫవాత పిత్త అలాగా శరీరాన్ని చూస్తారా, కఫానికి తగ్గట్టుగా భోజనం అలా ఇస్తారా, ప్రాబ్లం తగ్గట్టు అలాగా. అంటే మేము ఫాలో అయ్యేదేమో 5 ఎలిమెంట్స్, 5 ఎనర్జీస్. ఈ వాత పిత్త కఫ అనేదేమో ఆయుర్వేద ఫాలో అవుతుంది. సో ఏదైనా బ్రాడ్ గా ఈ వాత పిత్త కలిస్తే మళ్ళీ మా ఎలిమెంట్స్ 2 కలుస్తాయి. వాత అంటే ఎయిర్ అండ్ వుడ్, పిత్త అంటే ఎయిర్ అండ్ ఫైర్, కఫ అంటే వాటర్ అండ్ ఎర్త్. ఈ 5 ఎలిమెంట్ 2 మీట్ అయితే ఒక పాయింట్ అని మళ్ళీ అక్కడికే వస్తుంది. అది కూడా ఏ వైద్య విధానమైనా కొన్ని పద్ధతుల్లో ఆర్ ద బేస్. అది చైనీస్ వెర్షన్ లో అయినా ఇండియన్ వెర్షన్ లోనైనా ఆహారమే ఔషధం అనేది మనం చెప్తున్న కాన్సెప్ట్. ఎందుకంటే ఔషధాలు లేవు మా విధానంలో, మందులు లేవు కదా, మందులు టాబ్లెట్స్ లేదు, సిరప్ లేదు, ఏం లేదు. కాబట్టి ఆహారాన్ని ఔషధంగా చెప్తాం. హెల్దీ ఫుడ్ తినమంటారు. ఆహారం ఏంటంటే బేసిక్గా ఆహారం కనుక జాగ్రత్తగా తినే పద్ధతిలో తినాల్సిన ఆహారం, తినే మోతాదుల్లో, తినే టైంలో, తినే విధానాలు తినకపోతే మనం ఏమవుతాం అంటే ఔషధాలని ఆహారంగా తినాల్సిన రోజు వస్తుంది. అదే ఆహారం తినాల్సి వస్తుంది. ఇప్పటికీ ఆల్రెడీ ఒకప్పుడు భోజనం కాగానే తాంబూలాలు ఇచ్చేవాళ్ళు, టాబ్లెట్ ఇస్తున్నారు, బీపీ టాబ్లెట్, తర్వాత డయాబెటీస్ అని రకరకాలు. సో ఒకప్పుడేమో మంచిగా చిలుక జుట్టి తాంబూలం ఇచ్చేవాళ్ళు భోజనానంతరం. సో అందుకని ఆహారాన్ని చాలా జాగ్రత్తగా వాడని చెప్తాం మేము. ఆహారం అంటే బేసిక్ ఏమి ఉండదు. మేము చెప్పిన ఏంటంటే ఎలాంటి ఆహారం మంచి ఆహారం అనేదాన్ని ఒకటి ఏం తీసుకోవాలి, ఇది పెద్ద కన్ఫ్యూజనే. చాలా మంది చాలా రకాలు చెప్తుంటారు ఆహారం మీద. ఆక్యుపెంచరిస్ట్ ఏం చెప్తారంటే మీ ఏరియాలో పండిన పంటలు, మీ రీజియన్లో పండిన పంటలన్నీ కూడా మీకు సరిపోతాయి అంటాం మేము. అలాగే ఈ సీజన్లో పండిన ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా సూట్ అవుతాయి అంటున్నాం. సీజనల్ అండ్ రీజనల్. ఎక్కడో ఇంపోర్ట్ అయినటువంటి అవకాడో ఉందనుకోండి,
అది మనకు సరిపోతుంది అది అనేది మేము చెప్పలేము. ఎందుకంటే మన ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ అవకాడో మన ప్రాంతానికి చెంది కాదు, కానీ ఇక్కడ పండిస్తే ఓకేనా? అలా కాదుగా, మన పూర్వీకులు దాన్ని తిని ఉండాలిగా. మన సెల్స్ లోపల మన కణాలన్నీ కూడా పూర్వీకుల నుంచి వచ్చినవే కదా. ఆ సెల్ గుర్తుపట్టాలి కదా ఈ డైట్. సెల్ హ్యాస్ గాట్ మెమరీ అంటాము. మనం తయారైన సెల్స్ లో ఒక ఆహారం రాగానే ఇది ఏంటి అనేది మెమరీ వదిలేస్తుంది. శరీరానికి యాక్సెప్ట్ చేయాలి. శరీరానికి ఒక గొప్ప విషయం ఏముందంటే ఇది నాది కాదు అంటే దాన్ని తీసుకోదు. ఫారిన్ బాడీని మన బాడీ యాక్సెప్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, కర్ర ముళ్ళు అది పుండయి చీము బట్టి బయటికి పంపిన దాకా మన శరీరం ఊరుకోదు అది. ఎందుకంటే ఫారిన్ బాడీ ఒప్పుకోదు, మన మనసు ఒప్పుకుంటుంది. అక్కడ 100 రూపాయలు పడ్డాయి అనుకోండి, తీసుకొని జోలు పెట్టుకుంటాం మనం. శరీరానికి ఆ తత్వం లేదు. శరీరం ఎప్పుడు కూడా నాది కాదు అంటే ఇది తీసుకోదు, యాక్సెప్ట్ చేయదు, రిజెక్ట్ అంటది. అందుకని శరీరం నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంటాయి. మనం మనసు బుద్ధిలోనే వచ్చిన వ్యవహారం అంతా కూడా మనం అన్నిటి యాక్సెప్ట్ చేస్తాం. మనం నాది కాదన్న తీసి జోలు పెట్టుకుంటాం. దానివల్ల అసలు అది మానసికంగా వచ్చే థాటే రోగం. ఇప్పుడు చాలా రోగాల్లో ఇది కూడా ఇంపార్టెంట్. చాలా అనేక సమస్యలకు ఇప్పుడు మానసిక స్థితి కారణం అవుతున్నది. 90% జబ్బులకు ఇప్పుడు సైకలాజికల్ వచ్చే ఇష్యూసే కారణం అవుతున్నాయి. డీప్ రూట్స్ ఎప్పుడు చూస్తాయి ఈ వైద్య విధానం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మన ఏ ఆహారం తినాలి అంటే మన పూర్వీకులు ఏం తిన్నారు అది నిరభ్యంతరంగా తినండి, అది మీకు పడుతుంది. ఇప్పుడు ఇప్పుడే పుట్టిన శిశువుకి తల్లిపాలే కావాలి. కొంచెం తేనె ఇలా పెట్టండి, వాడు చప్పరించుకుని తింటాడు. కానీ అది ఒక చిన్న టాబ్లెట్ పెట్టి చూడండి, వాడు ఉమ్మేస్తాడు. తీయని టాబ్లెట్ పెట్టి ఉమ్మేస్తాడు. ఎందుకంటే ఆ తేనె అనేది వాడి కణాన్ని గుర్తుపట్టింది. ఆ టాబ్లెట్ మా వాళ్ళు ఎప్పుడు తినలేదు, పూర్వీకులు ఎప్పుడు తిన్నారు, అది కాదే అని ఉమ్మేస్తాడు. సో అందుకనే మనం ఏం చెప్తున్నాం అంటే మన నిరభ్యంతరంగా తిన్న ఆహారం ఏంటంటే మన పూర్వీకులు ఏంటంటే అది తినండి. కొత్త ఆహారాలు తీసుకోవడానికి అంటే తీసుకోవచ్చు, కానీ మెల్లమెల్లగా అలవాటు చేయాలి బాడీకి. మెల్లమెల్లగా అలవాటు చేయాలి. దాని ప్రధానంగా ఆహారంగా మాత్రం తీసుకోకూడదు. అట్లాగే సీజనల్ అండ్ రీజనల్ అని చెప్తున్నాం మనం. ఇక ఏదైనా మోడరేట్ ఎలా తీసుకోవాలనే దానికి కూడా ఒక సపరేట్ చాలా పెద్ద విషయం ఇది. ఆహారాన్ని ఎలా తీసుకోవాలంటే బాగా నమిలి తీసుకోవాలి, ప్రాపర్ చూయింగ్. ఇప్పుడు చాలామంది ఎలా తింటున్నారంటే 5 నిమిషాలు భోజనం ముగించేస్తారు. 5 నిమిషాలే ఇలా పెట్టగానే ఇలా చూసరికి ఆ భోజనం అయిపోయింది. మెత్తటి అన్నము కూర కలిపేస్తారు, మింగేస్తారు. అలా తినడం అనేది సరైనది కాదంటున్నాం మేము. మంచిగా ప్రాపర్ చూయింగ్ అంటమే, నమిలి తింటే నూరేళ్ళ ఆయుష్, నూరినట్టు తింటే నూరేళ్ళ ఆయుష్ అని కూడా అంటారు. సో మెల్లగా తిన. దానిలో ఏంటి కాన్సెప్ట్? ఇది ఇంకొక పెద్ద అద్భుతమైన చిట్కా ఉంది ఇక్కడ. డయాబెటీస్ చాలా ఇంపార్టెంట్ చిట్కా, ఇది ఫాలో కండి. షుగర్ వ్యాధి, మధుమేహము, డయాబెటీస్కు అద్భుతమైన చిట్కా ఏంటంటే మీరు ఈ నెల రోజులు ఈ ఒక చిన్న చిట్కా తెలిసే ఉంటుంది మీకు, పాటించండి చెప్తాను. ఆహారాన్ని నమిలి తినండి. డయాబెటీస్ పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము మొదటి ప్రశ్న అడుగుతాం, మీరు ఆహారాన్ని ఎలా తింటారు? ఫాస్ట్ తింటారని చెప్తారు. 90% ఫాస్ట్ తింటారు. ఫాస్ట్ తిన్న వాళ్ళకు ఫాస్ట్గా వచ్చే జబ్బు ఏంటంటే షుగరు, డయాబెటీస్. నమిలి తినండి. ఒక నెల రోజులు ట్రై చేయండి. ఎర్లీగా తినండి, 7:30, 8 లోపు, రాత్రి 8 లోపు తినండి. నమిలి తినండి. ఏం తింటున్నారో సెకండరీ. సరే అది కూడా జాగ్రత్త తీసుకోండి. నేను అది తిండి అన్ని తినమని చెప్పను, కానీ కొన్ని తినే ఆహారాన్ని కూడా పద్ధతి ప్రకారం తినండి. ఎలా తినాలి, ఏం తింటున్నామో ఎంత ఇంపార్టెంటో, ఎలా తింటున్నాము, ఎప్పుడు తింటున్నాము, ఎంత తింటున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. ఈ 3 చూసుకోవాలి, పాటించి చూడండి. నేను నెలలో చూడండి, సలైవా ఎంత మిక్స్ అయితే అంత అక్కడ మన జీర్ణ ప్రక్రియ అంతర్గతంగా సులభం అవుతుంది. సలైవా ఇక్కడ ఎంజైమ్స్, ఇక్కడ డైజెషన్ చాలా వరకు అయిపోతుంది. రెండవది ఆహారాన్ని చూస్తూ తినమని చెప్తున్నాము. మన వాళ్ళు ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్ చూసి తింటున్నారు, లేదా టీవీ చూసి తింటున్నారు, లేదా డిస్కషన్లో లంచ్ ఆన్ మీటింగ్స్ పెట్టారు కదా, దాని పేరే లంచ్ ఆన్ మీటింగ్. అంటే మీటింగ్ల కోసం లంచ్, అరుచుకోవడం, కేకలు వేసుకోవడం. దానివల్ల ఏమవుతుందంటే అసలు ఎంత తింటున్నాము అని తెలియడం లేదు, ఏం తింటున్నావు తెలియడం లేదు. అటు చూస్తూ తింటుంటే ఏం తెలుస్తుంది? ఒక సీన్, ఒక టెన్షన్ ఉందనుకోండి, ఒక సీన్ ఒకటి టీవీ సీరియల్లో, ఆ టెన్షన్లో వీడు తింటూనే ఉంటాడు. ఆ కంట్రోల్ లేకుండా తెలియడం లేదు వీనికి. అప్పుడు ఏంటంటే ఎంత తింటున్నావో తెలియకపోతే ఏమవుతుందంటే బాడీకి
ఇంత ఆహారం వస్తుంది, ఇంత ఇన్సులిన్ కావాలి అన్న మెసేజ్ ఎవరు ఇవ్వాలి? బ్రెయిన్ చూడటంలే కదా, మనసు ఎంగేజ్ చేస్తున్నాం, వేరే చోట ఎంగేజ్ చేస్తున్నాం కదా. దీన్ని ఏమంటాం అంటే మైండ్ఫుల్ ఈటింగ్. తెలుగులో చెప్తే, ఇంగ్లీష్ చెప్తే చాలా వరకు అర్థం అవుతుంది. చాలా వరకు మన వాళ్ళు తెలుగులో ఒక ఆహారం చూసి తినండి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అర్థం కాకపోవచ్చు, కానీ మైండ్ఫుల్ ఈటింగ్ అంటే మాత్రం అర్థం అవుతుంది. ఓకే, మనం ఆ ఇంగ్లీష్ అనే జార్గాన్లో పడిపోయాం కదా. అందుకనే మైండ్ఫుల్ ఈటింగ్ చేయండి, మనసు పెట్టి తినండి. ఇది తింటున్నానని కనుక మీరు చెప్తుంటే, ఆ చూసి తింటుంటే, అప్పుడు ఆ ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటే మన ఇండెంట్ పోతుంది లోపలికి. ఇంత ఇన్సులిన్ అవసరము, ఇంత బైల్ జ్యూస్ అవసరము, ఇంత డైజెస్టివ్ జ్యూస్ అవసరము అనే లోపల అనేది తయారవుతుంది. అప్పుడు అవన్నీ ప్రాపర్ సిక్రీషన్ జరిగినప్పుడు ఎండోక్రైన్ సిస్టమ్ లోపల ఈ డైజెషన్ ప్రాసెస్ అనేది చాలా బాగా జరుగుతుంది. డైజెషన్ బాగా జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే మన డయాబెటీస్ అనే సమస్య నుంచి బయటపడతాం, అసలు సమస్య రాదు. ఇది ఒకటి చేసి చూడండి.